సమంత కెరియర్ సౌత్ లో ముగిసిందన్నారు. ఇంతలో బాలీవుడ్ పిలిచింది. 2 వెబ్ సిరీస్లు 3 సినిమాలతో తను బిజీ కాబోతోంది. ఇంతలో బన్నీ సినిమాలో సమంత అన్నారు. లైఫ్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మాయ్ లేడీ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ కోసం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తోంది. ప్లాన్ బి కూడా ఉండబోతోందంటోంది. ఇంతకీ ఏంటది? టేక్ ఎ లుక్. సమంత ఖుషీతో సాలిడ్ గా కంబ్యాక్ ఇస్తుందన్నారు. కానీ కల నెరవేరలేదు. ఒకవైపు డివోర్స్, మరోవైపు హెల్త్ ఇష్యూస్తో పోరాడింది. ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ హిందీ వెబ్ సిరీస్లతో దండెత్తబోతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ రేంజ్లోనే తన సిటాడెల్ రీమేక్ ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్ హిందీ రీమేక్గా సిటాడెల్ హనీ బన్నీగా రెడీ చేశారు. ఇది కూడా ది ఫ్యామిలీ మ్యాన్ 2 లానే సక్సెస్ అయితే హిందీలో సమంతకి తిరిగే ఉండదు. అలా నార్త్లో తన కెరీర్ని బూస్టప్ చేస్తూనే సౌత్లో కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోంది. పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే ముందుకు వెళ్తోంది సమంత. టాలీవుడ్లో రౌడీ స్టార్ విజయ్తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్న సమంత మహానటి ఖుషి తర్వాత 3వ సారి జోడీ కట్టే పనిలో ఉంది. రౌడీ కూడా తనతో జోడీ కట్టేందుకు నిర్మాతకు ఓకే చెప్పాడట. కొత్త దర్శకుడి మేకింగ్లోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇక బన్నీ ఆట్లీ ప్రాజెక్టు మాత్రం డైలమాలో ఉంది. బన్నీతో ఉన్న పరిచయం వల్ల, అలానే ఆట్లీ కండిషన్ వల్ల సమంతకి ఇందులో ఛాన్స్ వచ్చే అవకాశాలే ఎక్కువ. దళపతి విజయ్తో సమంత మెర్సెల్, పోలీసోడు మూవీస్ చేసింది. ఇప్పుడు మరో మూవీ చేసేందుకు ప్రయత్నంలో ఉంది. తను రాజకీయాల వల్ల సినిమాలకు దూరమయ్యే పరిస్థితి ఉండటంతో ఎలాగైనా వినోద్తో తను చేయబోయే మూవీలో ఆఫర్ పట్టే ప్రయత్నం చేస్తోంది. కెరీర్లో హిట్లు, నటిగా మంచి మార్కులు కొట్టేసిన సమంత కొత్త అప్డేట్స్ అండ్ డౌట్స్ తర్వాత మాత్రం లెక్క మార్చింది. కెరీర్ని కొత్తగా, సరికొత్తగా ప్లాన్ చేసుకుంటోంది. టాలీవుడ్, కోలీవుడ్లో మంచి కంబ్యాక్ కోసం ట్రై చేస్తూనే బాలీవుడ్లో సాలిడ్ ప్రాజెక్టులతో దండయాత్రలు మొదలుపెట్టింది.